కృష్ణా జిల్లాలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగినటువంటి నేత ఇప్పుడు కనీస మర్యాద దక్కక ఇబ్బంది పడుతున్నారట. ఆ నాయకుడు ఎవరో కాదు, సామినేని ఉదయ్ భాను. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డికి అనుచరుడు, ఇప్పుడు మాత్రం జనసేన పార్టీలో చేరి కనీస మర్యాద దక్కక జనసేన పార్టీలో ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యం. సామినేని ఉదయ్ భాను జనసేన పార్టీలో ఉదయించడం లేదంటూ రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఉదయ్ భానుకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, కానీ ఇప్పుడు జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీలో చేరిన తర్వాత కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉన్నాం కదా, ప్రభుత్వంలో అధికారంలో ఉన్నాం కాబట్టి మనకి రాజ్య మర్యాదలు దొరుకుతాయి, ఓడిపోయినప్పటికీ మన పవర్కు డోకా లేదు అంటూ సామినేని ఉదయ్ భాను ఊహించుకున్నారు. కానీ పరిస్థితి ఆ విధంగా లేదు. జనసేన పార్టీ కృష్ణా జిల్లా బాధ్యతలు ఇచ్చినప్పటికీ సామినేని ఉదయ్ భాను మాట మాత్రం జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఏమాత్రం చెల్లుబాటు కావడం లేదన్నది ఆయన అభిమానుల ఆవేదన. ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళినా ఆయన మాట చెల్లుబాటు కావడం లేదు, ఏ అధికారి కూడా ఆయన మాట వినడం లేదు. ఎమ్మెల్యే తర్వాతే ఎవరైనా అంటూ అధికారులు మాట్లాడుతున్నటువంటి నేపథ్యాన్ని ఆయన అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. అధికార పార్టీలో ఉంటే ఓడిపోయినప్పటికీ ఎంతో కొంత మర్యాద దక్కుతుందంటూ జనసేన పార్టీలో చేరిపోయారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత సామినేని ఉదయ్ భాను ఇప్పుడు అక్కడ ఆ మర్యాద దక్కకపోవడంతో దిక్కుతోచని స్థితిలో సామినేని ఉదయ్ భాను ఆయన అనుచరు వర్గం ఉన్నట్టు తెలుస్తోంది. వైఎస్ఆర్సీపీలో ఉన్న కనీస మర్యాద దక్కేది, గౌరవం ఉండేది, ప్రతిపక్ష నేతగా ఒక మర్యాద ప్రజల్లో ఉండేది. కానీ ఇప్పుడు జనసేన పార్టీలో ఉండి కృష్ణా జిల్లా అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తూ అధికార పార్టీలో ఉన్నప్పటికీ కూడా కనీసం ఆయన మాట చెల్లుబాటు కాకపోవడం ఇప్పుడు ఆయన వర్గానికి రుచించడం లేదన్నది జరుగుతున్నటువంటి ప్రచారం. మరోవైపు తెలుగుదేశం జనసేనకు ప్రతి నియోజకవర్గంలో 60-40 రేషియోలో పంపకాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో సామినేని ఉదయ్ భాను విషయంలో ఆ 40% రావడం లేదన్నది ఇంకొక వాదన. సామినేని ఉదయ్ భానును వైఎస్ఆర్సీపీ నేతగానే గుర్తిస్తున్నారు, కానీ జనసేన పార్టీ నాయకుడిగా గుర్తించడం లేదన్నది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట. ఈ నేపథ్యంలోనే సామినేని ఉదయ్ భాను తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఒక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగి ఉండి ఇప్పుడు జనసేన లాంటి పార్టీలోకి చేరి జిల్లా అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ, కీలక హోదాలో ఉన్నప్పటికీ కనీసం మాట చెల్లుబాటు కావడం లేదంటే ఈ రాజకీయం ఇంకెందుకు అన్న మనోవేదన సామినేని ఉదయ్ భానులో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఆయన అనుచరులు ఇప్పటికే వైఎస్ఆర్సీపీలోకి వచ్చినట్లు సమాచారం అందుతోంది. మిగిలిన వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు సామినేని ఉదయ్ భాను కూడా జనసేన పార్టీలో ఉండటం కంటే వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడమే బెటర్ అని ఒక నిర్ణయంతో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి రావాలంటే ఇబ్బందికర పరిస్థితి కాబట్టి కొద్ది కాలం వేచి చూద్దాం. కొద్ది కాలం వేచి చూసిన తర్వాత జనసేన పార్టీలో పరిస్థితి ఇలాగే ఉంటే మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడమే బెటర్, వైఎస్ఆర్సీపీలో ఉంటేనే ఎంతో కొంత మర్యాద ఉంటుందనే ఒక అభిప్రాయానికి సామినేని ఉదయ్ భాను వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన రాజకీయ జీవితంలో మొదటి నుంచి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డితో సాన్నిహిత్యంగా ఉన్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వెంట నడిచారు. 3 సార్లు పోటీ చేశారు. 2019 ఎన్నికల్లో గెలిచారు. మొత్తం ఆయన రాజకీయ జీవితంలో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నేపథ్యం. ఇలాంటి ఒక సీనియర్ నాయకుడికి ఇప్పుడు కనీసం మర్యాద దక్కకపోవడం అన్నది అక్కడ తీవ్రంగా కలిచివేస్తున్నటువంటి అంశం. అందుకే ఆయన అనుచర వర్గం కూడా జనసేన పార్టీని వదలాలని ఒత్తిడి చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీలోకి రావాలని ఒత్తిడి చేస్తున్నారన్నది జరుగుతున్నటువంటి ఒక ప్రచారం. అయితే సామినేని ఉదయ్ భాను ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారనే విషయంలో మాత్రం కొంత స్పష్టత లేదు. ప్రస్తుతం జనసేన పార్టీ కృష్ణా జిల్లా బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ, రోజు ఏదో ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొంటున్నప్పటికీ కేవలం నామమాత్రంగానే పాల్గొంటున్నారు. పార్టీ అధిష్టానం కూడా ఆయనకు అనుకున్న స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వడం లేదు. పదవి ఇచ్చింది కానీ అధికారం ఇవ్వలేదన్నది జరుగుతున్నటువంటి ప్రచారం. ఈ నేపథ్యంలోనే సామినేని ఉదయ్ భాను త్వరలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. అవసరమైతే పార్టీ మారబోతున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది కృష్ణా జిల్లాలో. 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత సామినేని ఉదయ్ భాను జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ కీలక హామీలు ఇచ్చారు. ఆ హామీలను ఇప్పటికీ నిలబెట్టుకోలేకపోయారు. కేవలం జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారు కానీ ఎక్కడా కూడా అధికారం ఇవ్వలేదు, ప్రాధాన్యత ఇవ్వడం లేదు. మరోవైపు జగ్గయ్యపేట నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్రీరామ్ తాతయ్య కనీస ప్రాధాన్యత ఇవ్వడం లేదు, కూటమి పార్టీగా గుర్తించడం లేదు. అయినప్పటికీ పార్టీ అధిష్టానం జోక్యం చేసుకోవడం లేదు, అక్కడ పరిస్థితిని పరిష్కరించే ప్రయత్నం చేయడం లేదు. ఇలాంటి నేపథ్యంలోనే
కీలక నిర్ణయం తీసుకోబోతున్నారన్నది అందుతున్నటువంటి సమాచారం. జనసేన పార్టీ అధిష్టానం వైఖరి అనుమానాస్పదంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే రాజకీయ భవిష్యత్తు లేదు అనే ఒక నిర్ణయానికి వచ్చినటువంటి సామినేని ఉదయ్ భాను వైఎస్ఆర్సీపీలోకి తిరిగి రావాలనే ఆలోచన చేస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో గట్టి టాక్ వినిపిస్తోంది.